ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామలో వందములు శుభములు తెలియపరచిన పిల్లల గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాస్యంలో భద్రపరుచుకుని మరి ఈ నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి ఈ 2024వ సంవత్సరం మరి 8వ నెల 11వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, మనోహర స్థలములో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైనటువంటి స్వాస్యము నాకు కలిగెను. కీర్తన గ్రంథము 16వ కీర్తన 6వ శరణం. భక్తుడు సెలవిస్తున్నటువంటి రీతిలో మనోహరమైనటువంటి స్థలములలో అనగా దేవుని రాజ్యమును గూర్చి మనోహర స్థలం అని రాయబడి ఉంది. కాబట్టి ఆ దేవుని రాజ్యము నాకు పాలు ప్రాప్తించెను, అందులో అంటే దేవుని రాజ్యము దొరికెను అన్నట్లుగా, లేకపోతే అందులో నాకు స్థానం దొరికెను అన్నట్లుగా భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు శ్రేష్టమైనటువంటి శ్వాసము నాకు కలిగెను అనగా దేవుని రాజ్యం అతనికి కలిగిందని భక్తుడు మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు. ఈ రోజున దేవుని సన్నిధి అనగా ఈ పునరుద్ధానమైనటువంటి దినము రోజున నువ్వు దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో ఆధ్యాత్మిక ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు రక్షింపబడినటువంటి నీవు దేవుని మందిరంలో కనబడి రక్షింపబడినటువంటి జీవితంలో అనేకమైనటువంటి ఆత్మ జీవితం అనేటువంటి సంబంధమైనటువంటి జీవితం కలిగి ఉన్నప్పుడు మరి ఆ పరలోక రాజ్యానికి ఉంటుంది. ఎవరైతే రక్షింపబడలేదు వారు కూడా రక్షింపబడటానికి అనుకూలమైన సమయంలో ఈరోజు ఈ పునరుద్ధమైన ఆరాధనలో కలిగి మరి ఆయన సన్నిధానానికి వెళ్ళినప్పుడు మరి దేవుడు మరి ఎంతగానో మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కూడా రక్షణ నడిపిస్తాడు. ఆ నిత్య జీవాన్ని మీకు అనుగ్రహిస్తాడు, ప్రాప్తిస్తాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ పునరుద్ధానమైనటువంటి దినమ రోజున నీ బిడ్డలు నీ భక్తులు అందరూ కూడా ప్రభా నీ సన్నిధానానికి వచ్చి దేవుని స్తుతించే కృప దయచేంత నీకు వందనాలు. అందరూ కూడా ప్రభా పెందల కడని ప్రభా నన్ను వారి మందిరాల్లో ప్రభాని స్తుతించుకోవడానికి వాళ్ళ కృప దయచేయండి. ప్రతి సేవకురాలు వాళ్ళ మందిరానికి వెళ్తుండగా దేవా మీ కృపలో భద్రపరిచింది, ప్రయాణం దీవించండి. బిడ్డలు కూడా ప్రభా ప్రయాణం దీవించమని ప్రార్థిస్తున్నానికి వందనాలు తండ్రి. దేవా తండ్రి చేస్తే మరి యవన బిడ్డలందరినీ కూడా దీవించండి, రక్షించుకోండి. దేవా తండ్రి ప్రభు ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి. ఆయన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇదిగో మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి. విదేశానికి బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి. ఉద్యోగస్తులందరినీ కూడా దీవించని ఆస్వాదించండి తండ్రి. దేవాదిగో తండ్రి పాడి పండినంతని మీరు ఆస్వాదించండి బావునికి వందనాలు. రోగులను స్వస్థపరచండి, జైల్లో ఉన్న బిడ్డలకు విడుదల చేయండి. దేవతండ్రి ప్రభు యేసు చదువుకున్న బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేసి ప్రభా ఈ దినమంతా కూడా ప్రభా విశేషమైన కృపతో మమ్మల్ని అందరినీ కూడా నింపండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నేను హాస్పిటల్లో రోగులు స్వస్థపరచండి, జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గోడలు కేసు గోడలన్నీ కూడా కొట్టివేసి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో ఇచ్చున్నాం తండ్రి.